తెలంగాణకు ఒలింపిక్స్లో మెడల్ రావాలనే లక్ష్యంతో స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మాదాపూర్లో నిర్వహించిన మొదటి ఎడిషన్ తెలంగాణ స్పోర్ట్స్ కాన్క్లేవ్ను మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ పాల్గొన్నారు. 2036 ఒలింపిక్స్లో తెలంగాణకు ప్రత్యేక స్థానం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మంత్రి తెలిపారు. 5 విధాలుగా తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ రూపొందిస్తున్నామని మంత్రి శ్రీహరి స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి చిన్నారులను వెతికి తీసి మరి 2036లో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్ లో మన దేశ అదే మాదిరిగా తెలంగాణ ఒక మోడల్ గా బయటకు వచ్చి మన చిన్నారులను కూడా ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ ప్రతిభ కనబరిచే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాలనే సదుద్దేశంతో తీసుకున్న ఈ కార్యక్రమం తెలంగాణ క్రీడా విధానం 2025ను క్రీడా సమాజానికి విస్తృత స్థాయిలో పరిచయం చేసే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. దానికి ఒక ట్యాగ్ స్పోర్ట్స్ కాన్క్లేవ్ అని నిర్వహిస్తా ఉన్నది. It's really wonderful to see the sports policy being announced in the conclave to announce and say about the future plans. It's a great initiative by the government of Telangana. I'm very happy that the Honorable Chief Minister has taken such a proactive role, and the salient features of it, whether it's the university tie-ups with the 2 top universities, the Korean Sports University and Loughborough University, or having MOUs with prominent agencies, or having a board with eminent people to support sport. I think these are wonderful initiatives, and I'm sure with all of them, whether it's the sports hub, sports university or the sports schools coming up, it will be a great future for Telangana in the world of sport.